అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రైతుల ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు రెండో విడతకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని, మరి రెండో విడత డబ్బులు మీరు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మరి రెండో విడత డబ్బులను పొందాలంటే మనం ఏం చేయాలి, ఏ అప్డేట్స్ చేసుకోవాలి, ఏ అప్డేట్స్ చేసుకుంటే మనకు ఈ రెండో విడత కింద డబ్బులు అయితే మనకు అందడం జరుగుతుంది, మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రైతులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి డబ్బులు లేకపోతే కనుక రైతులు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఇప్పటికే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది. రెండు కూడా 7,000 రూపాయలు ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులు కూడా జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. మరి రెండో విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ ఇట్లా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట రైతులకు. మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా మీరు డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఖచ్చితంగా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి. మరి రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, మరి ఏ రైతులకు ముందుగా వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చాయి. మరి సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత మనకు 7,000 రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆల్రెడీ డబ్బులు కూడా పడ్డాయి. అంటే ఆగస్టు ఈ నెల 2వ తారీఖునే మనకు డబ్బులు విడుదల చేస్తే అందులో తొలి విడత ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, పీఎం కిసాన్ తరపున 2,000 రూపాయలు, మొత్తం కూడా 7,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి ఈ డబ్బులు అనేది ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. రైతులంతా కూడా ఈ డబ్బులు తీసుకుని దాని ప్రకారం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ డబ్బులు ఏ విధంగా మనం లబ్ధి పొందాలి ఏంటనేది చూస్తూ ఉన్నారు. మరి రైతులకి డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట. మరి డబ్బులు జమ అవుతూ ఉంటే ఈ డబ్బులను ఎప్పుడో ఇవ్వాల్సింది, అంటే జూన్లోనే ఈ డబ్బులను విడుదల చేయాల్సింది. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు వరకు కూడా ఉంది, అంటే లేట్ అయింది. ఒక 2 నెలల పాటు కూడా లేట్ అయింది అనమాట. ఈ డబ్బులను జూన్లోనే విడుదల చేయాల్సిన డబ్బులు ఆగస్టులో ఇచ్చారు. మరి ఇట్లా ఇవ్వడంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏమైందంటే మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి ఇప్పుడు తాజాగా రెండో విడతకు సమయం అయిందని, ఈ రెండో విడత డబ్బులను మీకు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు వస్తే మరి కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు వస్తుంది. మరి రెండు కలిపి 7,000 రూపాయల వరకు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ డబ్బులు కూడా వచ్చే నెలలోనే అక్టోబర్ నెల మొదటి వారంలో ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత 7,000 రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో
అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా, అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక ఉంటే మీకు ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా జమ అయిపోతాయి. మరి ముందుగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఏం చేయాలి, రైతు సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి మీరు ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే వచ్చేస్తాయి అనమాట. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. మరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఇంకా అప్లై చేసుకున్న వారు, అలాగే భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ, అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారు కానీ మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క విధంగా మీరు అప్లై చేసుకోవాల్సినది ఉంటుంది. మరి ఇట్లా అప్లై చేసుకునే దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా 2వ విడత డబ్బులు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల రైతులు మీరు ఖచ్చితంగా ఈ విషయాలను అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ 2వ విడత డబ్బులను వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. మరి 2వ విడత కింద మీకు డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయి. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికీ చాలా లేట్ అయింది. రైతులు కూడా అదే పనిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి 2వ విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు. ఈ డబ్బులు మాకు వస్తాయా రావా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులు కూడా అనుకున్నట్లుగానే వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తాజాగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి. మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవచ్చు. మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2వ విడత డబ్బులను అయితే తీసుకోండి. ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారున్నా, ఈకేవైసీ చేసుకున్నటువంటి వారున్నా, ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారున్నా కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము. అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పడకపోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది, ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు. ఇది కూడా గమనించాలి చాలామంది రైతులు. ఇంకా వారికి తెలియదు అనమాట. మరి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి. ఈ 2 పేర్లు మ్యాచ్ అవుతేనే అక్కడ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మిస్ మ్యాచ్ వల్ల కూడా డబ్బులు పడవు. కాబట్టి మీరు ఆధార్లో ఒకటే పేరుందా, అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒకటే పేరుందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 2 కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అనేది విడుదల అయిపోతాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 2 కూడా ఆధార్లో పేరు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లో పేరు 2 కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా ఒకే విధంగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా మనకు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఇక్కడ దాంతోపాటుగా ఈకేవైసీ, మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా. ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుగా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి లింకు, ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేయండి. మరి ఈకేవైసీ కనుక అయిపోతే ఎన్పిసిఐ లింకు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ. లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది మరొకసారి కూడా కంప్లీట్ చేయొచ్చు. అట్లా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు. మరి ఎన్పిసిఐ లింకు అంటే మీది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం. మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక ఆల్రెడీ లింక్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు.
లేదు మాకు ఆధారు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేదని అనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు, ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. మీకు అన్ని విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేలు చేస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయి.